ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ తిరుమలలో మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. తీవ్ర ఆగ్రహంలో రోజా. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. వివరాలు వీడియోకి లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సాధారణంగా మంత్రి రోజా గారు అయితే అస్తమాను తిరుమల తిరుపతి అయితే దర్శిస్తూ ఉంటారు. ఈసారి తిరుమల కొండపై మంత్రి రోజాకు నిరసన సెగ అయితే తెలియంది. వివరాలు చూసినట్లయితే తిరుమలలో మంత్రి రోజాకు అమరావతి సెగ. మంత్రి రోజాకు అనూహ్య ఘటన ఎదురైంది. తిరుమల వేదికగా అమరావతి నినాదాలు వినిపించాయి. మంత్రి రోజా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుమల వచ్చారు. దర్శనం తర్వాత తిరిగి ఆలయం బయటకు వచ్చిన సమయంలో శ్రీవారి సేవకులుగా ఉన్న కొందరు అమరావతి అనుకూల నినాదాలు చేశారు. జై అమరావతి అని నినదించాలంటూ రోజాను శ్రీవారి సేవకులు కోరారు. దీంతో షాక్ అయిన రోజా శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏపీలో ఎన్నికల వేళ తిరుమలలో అమరావతి అనుకూల నినాదాల మంత్రి రోజాను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. మంత్రి రోజా తరచూ శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మంత్రి రోజాకు చేదనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా వద్ద జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. జై అమరావతి అని నినదించాలంటూ రోజాను శ్రీవారి సేవకులు కోరారు. అయితే శ్రీవారి సేవకు వచ్చి ఇదేం పని అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. దీనిపై అధికారులు అయితే కనుక ఆరా తీసినట్లు తెలుస్తోంది. శ్రీవారి సేవకులుగా ఉంటూ ఆలయ సమీపంలో ఈ నినాదాలు ఏంటని చెప్పేసి అధికారులు ఆరా తీసినట్లు చెప్తున్నారు. శ్రీవారి సేవకులుగా అమరావతి ప్రాంతానికి చెందిన వారు నినాదాలు చేసినట్లు చెప్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల వ్యవహారం తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఎన్నికల వేళ 3 రాజధానుల వ్యవహారం రాజకీయ అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా తిరుమల వేదికగా అమరావతి నినాదాలు చేయడంతో మరోసారి అంశం వివాదాస్పదంగా మారుతోంది. దీనిపై టీటీడీ అధికారులు అయితే స్పందించాల్సి ఉందని చెప్తున్నారు.